ఇదే ప్రాంతంలో కంటిన్యూగా రోజు కూడా ఈ ప్రాంతంలో సారా తయారీ కేంద్రాలుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈ సారా తయారీ కేంద్రం వద్ద ప్రస్తుతానికి చేరుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ పొయ్యి కూడా ఉంది. ఇక్కడికైతే దీనికి సంబంధించినటువంటి ఎక్సైజ్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన వాళ్ళు, ఉమ్మడి విజయనగరం జిల్లా సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇదే ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే చూస్తూ ఉంటే ఇప్పటికే ఈ పొయ్యిని కూడా పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నం కూడా ఇప్పుడైతే చేస్తారు, మనం అయితే చూడొచ్చు. ఎందుకంటే దీన్ని పూర్తిగా కొలప్ చేయాలి అంటే మళ్ళీ వాళ్ళు కంటిన్యూగా ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఇటువంటివి చర్యలకు పాల్పడకూడదని వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా ఈ విధంగా ధ్వంసం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇటువంటివి చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని గండి కొట్టే మార్గాలు ఇవన్నీ. ఇటువంటివి ఏవి కూడా చేయకూడదని చెప్పినప్పటికీ కూడా కంటిన్యూగా తరచుగా చేస్తుండడంతో పోలీసులు అయితే దీనిపైన కన్నెర చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లా సంబంధించినటువంటి సూపరింటెండెంట్ శ్రీనాథుడి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆపరేషన్ కూడా జరుగుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు పూర్తిగా ఈ పొయ్యిని కూడా అది ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడే పూర్తిగా దీన్ని అయితే తయారు చేసేవాళ్ళు. ఇప్పుడే మీకు అయితే చెప్పాను దీన్ని ఎలా దీన్ని తయారు చేస్తారో. 5 గంట ఇదంతా కూడా పూర్తిగా క్లియర్ అయిన పరిస్థితి కనిపి అలాగే ఆ పక్కన మనకు అటువైపు చూడొచ్చు. ఒకవైపు ఆ పొదల్లో కూడా దీనికి సంబంధించినటువంటి తప్పాలు అంటే అందులోనే స్టీమ్ చేస్తారు. అన్నీ కూడా అక్కడైతే కనిపిస్తున్నాయి అంటున్నారు. అక్కడ కూడా ఒకసారి వెళ్ళి దాన్ని కూడా ఒకసారి పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం.